హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పీహెచ్డీ సీట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆశావహులు నిరసన తెలిపారు. వీసీ ఛాంబర్లో బైఠాయించి పెట్రోల్ బాటిల్తో హల్చల్ చేశారు. పీహెచ్డీ సీట్ల కేటాయింపులో గత 4 నెలలుగా వీసీ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. వీసీ తీరుతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్డీ సీట్లను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పీహెచ్డీ అభ్యర్థుల ఆందోళనతో వీసీ ఛాంబర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అభ్యర్థుల దగ్గరున్న పెట్రోల్ బాటిల్ లాక్కొని ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అయితే వాస్తవాలు ఏమంటే చాలా రోజులు నాకు అంటే సఫరైన బాగా ఇప్పుడు దసరా వారి ఉద్యమం చేసి అందరూ యూనివర్సిటీ అంటే బోరలు అందరూ తెలుసు. లాస్ట్ పాయింట్ ఇదే కదా హనుమకొండ కాకతీయ విద్యాలయంలో పీహెచ్డీ సీట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని విద్యార్థులు పెట్రోల్ బాటిల్తో హల్చల్ చేశారు. వీసీ ఛాంబర్లో పెట్రోల్ బాటిల్తో నిరసన కార్యక్రమం చేపట్టారు. 4 నెలలుగా నియామకంలో పీహెచ్డీ సీట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆశావహులు నిరసన తెలిపారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. వెంకటేష్, కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన దిగారు. పెద్ద మొత్తంలో ఒక్కసారిగా వందలాది మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి బైఠాయించిన పరిస్థితి, కలకలం రేపుతున్న పరిస్థితి. దానిలో భాగంగా పీహెచ్డీ సీట్ల కేటాయింపు ఏదైతుందో గత 4-5 నెలల నుంచి కూడా వీసీ కాలయాపన చేస్తుండే. ఎందుకంటే ఆ పీహెచ్డీ సీట్లు కేటాయించకుండా అంతా ఒక రాజకీయ కోణంలోనే చూస్తుందని చెప్పేసి విద్యార్థులంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఆందోళన బాటపట్టారు. వీసీ ఛాంబర్ లో పెట్రోల్ బాటిల్తో నిరసన వ్యక్తం చేశారు. ఛాంబర్ లో కూడా కూర్చొని ఆందోళనకు దిగారు విద్యార్థులంతా కూడా. ఎందుకంటే చూస్తున్నాం, గతంలో అనేక సందర్భాల్లో పీహెచ్డీ సీట్ల కేటాయింపులు కానీ పీహెచ్డీ అడ్మిషన్లు కానీ పూర్తిగా అవినీతి అక్రమాలు జరిగినాయి. కేయూ దానికి అవినీతి అక్రమాలకు ఒక అడ్డగా మారింది కాకతీయ యూనివర్సిటీ. అలాంటి రాజకీయ కోణంలో చేస్తున్నారు తప్ప ఎవరికి కూడా విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. అదే స్థాయిలో కూడా మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ వీసీ నియంత్రణతో పోకడబోతుందని చెప్పేసి ఆందోళనకు ఒక్కసారిగా ఆందోళన దిగారు విద్యార్థులంతా. అయితే చూడాలి, దీని అంటే నిజంగానే గతంలో ఇలాంటి అవకతవకలు జరిగాయి. గతంలో ఎన్నిసార్లు మార్పులు చేసినా కూడా ఒక ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని చెప్పినా కూడా వీసీలో నియంత్రిత పోకడతోటి గతంలో అనేక అవినీతి అక్రమాలు జరిగి మళ్ళీ కూడా మరొకసారి రిపీట్ అవుతున్న పరిస్థితి అని చెప్పేసి విద్యార్థులంతా ఆందోళన దిగిన పరిస్థితి. ఇప్పటికైతే కొంత ఎమ్మటే పోలీసులు వచ్చి, కాకతీయ యూనివర్సిటీ పోలీసులు వచ్చి కొంత సద్దుమనంగా వాతావరణం చేసి పెడితే ప్రశాంతంగా ఉన్న పరిస్థితి. విద్యార్థులంతా కూడా ఒక్కసారిగా ఆందోళన చేయడంతో పెట్రోల్ బాటిల్తో నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. వెంకటేష్, భాస్కర్, దీనిపై కాలేజీ యాజమాన్యం ఏమంటుంది? ఏమైనా స్పందించారా? దీనిపై వివరణ ఏమైనా ఇచ్చారా? వెంకటేష్, ఇప్పుడు అయితే వీసీ ఇంకా ఎవరికి కూడా అందుబాటులో లేడు, వాళ్ళకు ఎవరికి కూడా టచ్ లో రాలేదని చెప్తున్న పరిస్థితి. విద్యార్థి సంఘాలంతా కూడా కొంత ఆక్రోషంతో ఉన్నట్టు తెలుసు. ఎందుకంటే గతంలో కూడా ఎప్పటి నుంచి కూడా పీహెచ్డీ సీట్ల కేటాయింపులో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఒక మంచి ఉన్నత చదువులు చదువుకున్న లక్ష్యంతో విద్యార్థులు వచ్చినటువంటి పరిస్థితుల్లో వీసీ దాన్ని పాటించకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని చెప్పేసి ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఒక్కసారిగా పెద్ద మొత్తం ఆందోళన చేయడంతో వాళ్ళైతే ఎవరు కూడా దాని నుంచి అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అధికారులు కానీ వీసీ కానీ ఎవరు కూడా ఇంతవరకు దీనికి టచ్ రాలని చెప్తున్న పరిస్థితి. మరింత ఉధృతం అయితే రేపు విద్యార్థులంతా కూడా పెద్ద మొత్తంలో ఆందోళన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వెంకటేష్. ఓకే, రైట్ భాస్కర్. హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పీహెచ్డీ సీట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆశావాహులు నిరసన తెలిపారు. వీసీ ఛాంబర్లో బైఠాయించి పెట్రోల్ బాటిల్తో హల్చల్ చేశారు. పీహెచ్డీ సీట్ల కేటాయింపులో గత 4 నెలలుగా వీసీ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. వీసీ తీరుతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్డీ సీట్లను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పీహెచ్డీ అభ్యర్థుల ఆందోళనతో వీసీ ఛాంబర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అభ్యర్థుల దగ్గరున్న పెట్రోల్ బాటిల్ లాక్కొని ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. నష్టపోయిన విద్యార్థులు
వాళ్ళు స్పెషల్గా నిత్యక్రమాలు చేసినా కానీ ముందు విసిసిన తర్వాత నోటు పెట్టింది ఉన్నత విద్య మంత్రికి నోటు పెట్టిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే అక్కడికి నోటు పెట్టిన తర్వాత మేము వెయిట్ కన్సిడర్ ఛాన్స్ కన్సిడర్ తర్వాత వాళ్ళు మీ వీసీ గారితో మాట్లాడుకోవాలి ఏదైనా కానీ అక్కడ లేట్ సార్ సార్ ఇందాక లంచ్కి పోయింది అంతా ఓకే మరి మీకు మాట్లాడే అవకాశం కల్పిస్తాను కదా మాట్లాడతాను చెప్పండి అయితే వాస్తవాలు ఏమంటే చాలా రోజులు నాకు అంటే సఫర్ అయిన బాగా గురువు దర్శన బాగా ఉద్యమం చేసి అందరూ యూనివర్సిటీ అంటే బూరలు అందరూ తెలుసు లాస్ట్ పాయింట్ ఇదే కదా మాట్లాడండి మాట్లాడే అవకాశం కల్పిద్దాం నేనేమంటాను ఓకే నాకు చెప్పండి నేను వింటాను మాట్లాడతాను Hey.